ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 and verse 8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఒక ఆయన ఇక్కడ కనబడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో బహుశా పెద్ద ఇంట్రడక్షన్ ఆయన గురించి మనం చెప్పక్కర్లేదేమో. అబ్రహాము అనే పేరు తెలియని వారు ఎవరు ఉండరు. క్రైస్తవ ప్రపంచంలో అబ్రహాము, దావీదు ఇలాంటి వారి పేర్లు అందరికీ పరిచయం. ఎక్కడో చోట వర్తమానాల్లో, మెసేజ్ల్లో వారిద్దరి పేర్లు తగులుతూనే ఉంటాయి. దేవుడు అలాంటి ఆధిక్యత వారికి ఇచ్చేశాడు. అబ్రహాము గురించి మనందరూ కూడా దైవ లేఖనాల్లో గమనిస్తే అబ్రహాము గురించి ఆదికాండంలోనూ, ఆ తర్వాత విశ్వాస వీరుల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నప్పుడు కూడా ఎక్కువ శాతం అబ్రహాము గురించి వచనాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. అబ్రహాము ఎందుకు ప్రాముఖ్యమైన వాడు, ఎందుకు అబ్రహాము మనందరికీ అనేక విషయాల్లో మాదిరిగా నిలబడ్డాడు అంటే, అబ్రహాము జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు, దేవుని పట్ల అతడు తీసుకున్న నిర్ణయాలు, ప్రభువు పట్ల అతనుకున్న ఆసక్తి, దేవుని ఆరాధించడం, దేవుని సేవించడంలో, ఇవన్నీ కూడా ఈనాటికి సుమారుగా అబ్రహాము చరిత్ర జరిగి ఒక 4000 సంవత్సరాలు ఈనాటికి జరిగినప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా, అతని ప్రవర్తన, అతని నిర్ణయాలు, అతని భక్తి జీవితం, అతని విశ్వాసం నేటికి మనలను సవాలు చేస్తూనే ఉన్నాయి, స్ఫూర్తితో నింపుతూనే ఉన్నాయి. అబ్రహాము ప్రపంచంలో కొన్ని వ్యక్తుల లేదా కొంతమంది వ్యక్తుల మధ్య అబ్రహాము పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రైస్తవ ప్రపంచంలో అబ్రహాము తెలియని వారు ఉండరు. అదేవిధంగా జుడాయిజంలో, యూదా మతంలో లేదా యూదుల్లో అబ్రహాము చాలా 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 పేరు కలిగిన వాడు. అబ్రహాము గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా మహమ్మదీ సోదరులు కూడా ఇబ్రహీం అని అబ్రహామును సంబోధిస్తూ వారు కూడా అబ్రహామును పరిశీలన చేస్తూనే ఉంటారు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిచ్చాడు లేదా బలివ్వడానికి తీసుకెళ్ళాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ వారు ఇస్సాకు బదులుగా ఇష్మాయేల్ అని పెట్టుకుంటారు. అబ్రహాము ఒకడే, అబ్రహాము అదే వ్యక్తి, కానీ ఇస్సాక్ కాదు, ఇష్మాయేల్ని తీసుకెళ్ళాడని మహమ్మదీ సోదరులు వాదిస్తూ ఉంటారు. అది తర్వాత విషయం, ఎప్పుడైనా అవకాశం ఉంటే దాని గురించి ధ్యానం చేద్దాం. సో ప్రపంచంలో 3 ప్రాముఖ్యమైన ప్రజల మధ్య అబ్రహాము పేరు మారు మ్రోగుతూనే ఉంటుంది. ఎందుకు అబ్రహాం అంత